అమరావతి ఇది కేవలం ఒక ప్రాంతం కాదు, వేలాది మంది రైతుల త్యాగం, ఆశలు, భవిష్యత్తు తరాల కలలతో నిర్మితమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని. తమ సొంత భూములను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక గొప్ప రాజధాని నిర్మించాలని కలలు కన్న రైతులు గత 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే అమరావతి నేలపై చోటు చేసుకున్న పరిణామాలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు అమరావతిని ఏకైక రాజధానిగా అంగీకరించకుండా 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో రాజధాని ప్రాంతాన్ని సందర్శించేందుకు రావడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో అమరావతి అవసరాన్ని ప్రశ్నించిన నాయకులు ఇప్పుడు అదే ప్రాంతంలో పర్యటించటం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని రైతులు మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ అమరావతి వద్దు అన్న వాళ్లకు ఇప్పుడు అమరావతిలో ఏం పని అని ప్రశ్నించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని చేసిన ఈ నిరసన కేవలం రాజకీయ ప్రతిస్పందన కాదని, తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ఉద్యమమని వారు స్పష్టం చేశారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల వాదన ప్రకారం అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాజధాని నిర్మాణం తీవ్రంగా దెబ్బతిందని వారు భావిస్తున్నారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతులను అనుమానించటం, వారి ఉద్యమాన్ని రాజకీయ రంగుతో చూడడం, పలుమార్లు అవమానకర వ్యాఖ్యలు చేయటం వంటి పరిణామాలను ఇప్పటికీ మర్చిపోలేదని వారు చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు ఎండ, వాన, కరోనా వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ అమరావతి ఉద్యమాన్ని కొనసాగించిన రైతులు తమ పోరాటం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమని పదే పదే చెప్తూ వచ్చారు. అలాంటి ఉద్యమాన్ని ఒకప్పుడు విమర్శించిన నాయకులే ఇప్పుడు ప్రజల మధ్యకి వచ్చి సానుభూతి పొందాలని ప్రయత్నించటం విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతుల నిరసనలో ఒక సందేశం స్పష్టంగా వినిపించింది. ముందు అమరావతిని ఏకైక రాజధానిగా బహిరంగంగా అంగీకరించండి, ఆ తర్వాతే మా గ్రామాల్లోకి రండి అని వారు తేల్చి చెప్పారు. తమ భూముల భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమరావతి అంశంపై గతంలో తీసుకున్న వైఖరికి, ప్రస్తుతం ప్రదర్శిస్తున్న వైఖరికి మధ్య ఉన్న వ్యత్యాసమే రైతుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అవసరాన్ని ప్రశ్నించి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతి పేరుతో ప్రజల మద్దతు కోరడం సహజంగానే రాజకీయ ద్వంద్వ వైఖరిగా విమర్శలకు దారి తీస్తోందని విశ్లేషిస్తున్నారు. అమరావతి రైతులు మాత్రం ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. తమ పోరాటం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యానికే పరిమితమని వారు పేర్కొంటున్నారు. తమ త్యాగాలను గౌరవించే వారిని మాత్రమే స్వాగతిస్తామని, అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి లేని నాయకులను ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ నిరసన మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. అమరావతి రైతులు గతాన్ని మర్చిపోలేదు. తమ భూముల కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఉద్యమం ఇప్పటికీ అదే సంకల్పంతో కొనసాగుతోంది. రాజధాని అంశంపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని ఎంత మార్చుకున్నా రైతులు మాత్రం తమ డిమాండ్ ని మార్చబోరని ఆ పరిణామాలు మరోసారి చాటి చెప్పాయి. ఈ రోజున ఉండవల్లి సెంటర్ లో వైసీపీ గోండాలు, నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజున భయభ్రాంతుల్ని గురి చేయాలని చూశారు. ఈ రోజున మా ఆడపడుచులందరి మీద కూడా నానా విధ్వంసం చేయాలని చూశారు. మేమందరం కూడా అడ్డుకునేసరికి తోటకు ముడుచుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ రోజున ఏ మొహం పెట్టుకొని అమరావతిలో అడుగు పెట్టారని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము. వైసీపీ గన్నెత్తి చూసినా సరే, అమరావతిలో అడుగు పెట్టినా సరే తిప్పి తిప్పి కొడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రశాంతంగా ఉన్న రాజధాని గ్రామాల్లో రాష్ట్రంలో రకరకాల సైకో బ్యాచ్ వేసుకుని ఎలాగైతే చేస్తుందో అలాగే ఇలా రాజధాని గ్రామాల్లో కూడా చేయాలని మంది మార్బలంతో రాజధాని గ్రామంలోని ఇటు ఉండవల్లి గాని, ఇటు పెనమాకలో గాని ఏ రైతులు వాళ్ళు వెంట లేరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, 2019లో మీరు రాజధాని అంటేనే అందరూ కలిసికట్టుగా భూములు ఇచ్చారు. మీరు గెలిచినాక వైసీపీ పార్టీ ఇది రాజధాని కాదు శ్మశానం అన్నారు. మీ పార్టీ కార్యకర్తలు కూడా మీ వెంట పిలిచిన 100 మంది కూడా రాలేని పరిస్థితి
ఇవాళ వైసీపీ పార్టీకి ఎందుకు ఉందంటే రాజధాని అమరావతి మీరు కాదన్నారు కాబట్టి. ఇక్కడున్న కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు ఇవ్వకపోయినా వాళ్ళకి గ్రామ సభలు పెట్టి వాళ్ళకి ఎలా ఆమోయోగ్య విధంగా ప్లాట్లు ఇవ్వాలని కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. కానీ నీ పార్టీని పెంచుకోవడం కోసం నీ రౌడీ గ్యాంగులతో రాజధాని గ్రామాల్లోకి వస్తే రాజధానిలో రైతులు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఇవాళ నువ్వు చవి చూసావు. ఇక ముందు కూడా రాజధాని గ్రామాల్లో తిరిగే హక్కు మీకు లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇదే పరిస్థితి మీకు రిపీట్ అవుతున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.